రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, దాంతో పాటు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మన ఒక్కొక్క జిల్లాకు ఆ ప్రాతిపదికన ఉచితంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీరందరూ జిల్లా కేంద్రంలో సంబరాలు చేసుకోమని చెప్పినప్పుడు 119 నియోజకవర్గాల్లో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటాయి, అన్ని మహిళా సంఘాలు ఉంటాయి. అందులో మొట్టమొదట్లో వనపర్తి అరేంజ్ చేసి మొట్టమొదట్లో వనపర్తిలో చేసుకుంటున్నందుకు మనం అందరం ఈ ఏర్పాటు చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ టీం పీడీ గారికి, ఆ ఏపీఎంలకు, సీసీలకు, వాళ్ళందరికీ మనం ఒక్కసారి చప్పట్లతో అధికారులకు అందరికి అభినందన తెలపాలి. మొట్టమొదటి మీటింగ్ ఇది. 33 జిల్లాలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాం. 119 నియోజకవర్గాల్లో మొట్టమొదటి మీటింగ్ పెట్టినాం మనం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు మాట దింపని మడమ దింపని గౌరవ మహానేత శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి పావుల వడ్డీకి రుణాలు ఇచ్చిన తర్వాత ఆయన పోయిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఆ నిర్వీర్యం చేసిన తర్వాత మళ్ళా నవంబర్ 30, 2023 నాడు మీ ఇంటి బిడ్డ, మీ సర్కలాపూర్ బిడ్డ, మీ మంగంపల్లె బిడ్డ మీ అందరూ ఆశీర్వదించి జీవించి చేయి గుర్తు మీద ఓటేసి మేఘారెడ్డి కాంగ్రెస్ ని గెలిపించినప్పుడు మా కాంగ్రెస్ అందరం 65 మంది పోయి హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ కొండారెడ్డి పల్లెలో పుట్టిన మన రేవంత్ రెడ్డి గారు, వనపర్తిలో చదువుకున్న మన రేవంత్ రెడ్డి మహిళలకు సంబంధించి 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో మన మహిళా మహిళలందరూ ఇప్పుడే నిన్న మొన్ననే వారం రోజుల కిందట మన జిల్లా అధ్యక్షురాలు ఎన్నికైన స్వరూప గారికి కూడా మనం ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలపాలి. వాళ్ళందరూ స్వరూప గారు కానీ, మండల అధ్యక్షులు కానీ, మీ అంత కార్యవర్గం కానీ వనపర్తి జిల్లా కేంద్రంకి వచ్చి డిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళినా, ఇంకెక్కడైనా పోయినా రెస్ట్ తీసుకున్నారని ఒక్కొక్క జిల్లా కేంద్రానికి 5 కోట్లు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం అభినందన తెలపాలి. ఆ బిల్డింగ్ తిరుమల మన శ్రీనివాసపూర్ దగ్గర ఆల్రెడీ కాలమైంది, గ్రౌండ్ లెవెల్కి వచ్చింది. కలెక్టర్ గారు చెప్పినట్లు కాంట్రాక్టర్ మాట్లాడి 6 నెలల్లో మీకు మీ మహిళా బిల్డింగ్ సొంతంగా మీరు ఎక్కడనే మహిళా బిల్డింగ్ వెళ్ళి మీరే పోయి అక్కడ కుర్చీలు, టేబుల్, అటెండర్లు మీకు కావాల్సిన అన్ని పెట్టుకొని అక్కడ మీటింగ్ పెట్టుకుని ఏర్పాటు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నాలి. దాని తర్వాత వనపర్తికి సంబంధించి అక్కడక్కడ కొంతమంది మనలు ఇప్పటిదాకా మనల్ని మాట్లాడుతున్నట్లు అక్కడ కొంతమంది అక్కడ ఆ మహిళలు ఉన్నారు. అక్కడ సిలిండర్ అన్నప్పుడు మాకు రాలేదని చెప్తున్నారు. చాలా మందికి మీరు చేతులు ఎత్తింది నేను చూసినా. అదే చెప్తున్నామా ఎవరెవరికి రాలేదు, ఎందుకు రాలేదు, అవి ఎందుకు అప్డేట్ కాలేదు, గౌరవ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అందరికి మీటింగ్ అయిపోయినప్పుడే ఎంపీడీ వాళ్ళకు, ఎంఆర్ వాళ్ళకు సంబంధిత అధికారులకంతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఇంటింటికి తిప్పి ఆ మహిళా సంఘాలకు మీకే అప్పచెప్పి మీ మహిళా సంఘాల అధ్యక్షుల్ని, మీ గ్రామ అధ్యక్షులు, ఆ సంఘాధ్యక్షులకు పెట్టి ఎందుకు రాలేదో తిప్పి ఇక్కడ నుంచి నెల రోజుల్లోపు ఆ సిలిండర్ల ప్రాబ్లం తీర్చే బాధ్యత అది కూడా మేమే తీసుకుంటాం. దీంతో పాటు ఆడబిడ్డలకు అన్నింటిలో సమానం ఉన్నారు కాబట్టి అన్నింటిలో వ్యాపారం ఉండాలి. సోలార్ ఎవరు చేస్తుండే, పెద్ద కంపెనీలు ఢిల్లీడు, గుజరాత్, దుబాయ్, బొంబాయి ఎవరు చేస్తుండే. ఆ సోలార్ కు సంబంధించి వనపర్తిలో ఉన్న మహిళలు ఎందుకు చేయకూడదని వనపర్తికి సంబంధించిన మహిళలకు ఫస్ట్ 2 మెగావాట్లు, ఒక్కొక్క మెగావాట్ 5 కోట్లకు ఖర్చు అవుతుంది. మీ మహిళా సంఘాలు 40 లక్షలు ఇవ్వాలా, మిగతా 4 కోట్ల 60 లక్షలు ఇక్కడ వచ్చిన బ్యాంక్ అధికారులు ఇస్తారు. ఆ లోన్ ఇప్పించి మీతో ఆ డబ్బులు పెట్టించి మీరే కరెంటు తయారు చేసి సోలార్ కంపెనీకి ఓనర్లు చేసిన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి అభినందన తెలపాలి. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలి. దాంతో పాటు అతి ముఖ్యమైనది మీకు ఇంతకుముందు రైతులకు సంబంధించి రైతు బీమా ఉండేది. మిగతా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఇస్తుంది, ప్రైవేట్ కంపెనీలకు పనిచేసేందుకు ప్రైవేట్ కంపెనీ ఇస్తుంది. దాంతో పాటు మా మహిళా సంఘాలు ఉన్న మహిళలకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కుటుంబం ఇబ్బంది పడకూడదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 10 లక్షల ఇన్సూరెన్స్ చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. దాంతో పాటు ఇంకెవరైనా లోన్ తీసుకొని అట్లేమైనా జరిగితే ఆ మహిళలకు కూడా ఫర్దర్గా మనం
లోన్ కట్టక్కర్లా, ఆ లోన్ కట్టకుండా దానికి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేటట్లు ఇంత మంచి చట్టాలు తెచ్చి ఇంత అవకాశాలు కల్పిస్తున్నాం. ఎందుకు కల్పిస్తున్నామంటే ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రాజ్యం. మన గౌరవ ఇంటోడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు ముందు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మన తెలంగాణ మహిళలను, ఊరపర్తి మహిళలను వాళ్ళు నిర్వీర్యం చేసిండ్రు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఈ వడ్డీ రుణాలు ఇస్తున్నా. ఒక ఇంటిలో ఒక బాబు కానీ ఒక పాప కానీ పెద్ద అయిన తర్వాత మంచిగా ఉండాలి, కుటుంబం మంచిగా ఉండాలంటే మహిళ యొక్క ఆర్థిక మరియు వారి యొక్క విద్య ఎలా ఉందనేది చాలా కీలకమైన అంశం. ఇందిరా మహిళా శక్తి ద్వారా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఇదివరకు మేము అధికారులుగా ఏ మహిళా సంఘానికి వెళ్ళి మాట్లాడినా కూడా 2-3 అంశాలు చెప్పేవారు. మొదటిది, సార్ వడ్డీ లేని రుణాలని చెప్తున్నారు కానీ మాకు ఇంకా వడ్డీ రాలేదు. ఈరోజు ప్రభుత్వం మన వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 9 కోట్ల రూపాయలు వడ్డీ అనేది విడుదల చేయడం జరిగింది. అది మీ అందరి ఖాతాలలో కూడా జమ అవుతుంది, మీ బ్యాంక్ నుంచి కూడా క్రెడిట్ పాస్ అయిపోతుంది. ఒక స్వయం ఉపాధి పెట్టాలంటే ఇప్పుడు నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మన షాప్ పెట్టాలన్నా కూడా మేము బ్యాంక్కి వెళ్ళి అడిగితే మాకు ఎలాంటి వడ్డీ మాఫీ ఉండదు. కనీసం 12% అన్నా 15% అన్నా మాకు వడ్డీతోటి లోన్ వస్తుంది బ్యాంక్ నుంచి. కానీ అదే మీరు మహిళా సంఘాల ద్వారా తీసుకుంటే మీకు వచ్చే వడ్డీ ముందే ఒక 9%, 8%లో ఉంటుంది. దాని మీద కూడా మళ్ళీ మామూలు వడ్డీ మాఫై ప్రభుత్వం మీకు జమ చేస్తుంది. ఇలా చేయడానికి కారణం ఏంటిదంటే మీలో ఎవరన్నా ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఒక చిన్న ఇందాక చాలా మంది మహిళలు మాట్లాడినారు, మీరు సంఘాల నుంచి ఏదో ఒక కార్యక్రమం తీసుకొని మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పైకి తీసుకురావడానికి మీరు ఏ కార్యక్రమం చేయడానికి కూడా ప్రభుత్వం మీకు ఒక సహాయం అందజేయడానికి సిద్ధంగా ఉంది. మనకి త్వరలో ఆర్సిటీ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఎవరికన్నా టైలరింగ్ వచ్చు, మేము ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం, ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, మీకు సపరేట్గా ఒక ట్రైనింగ్ ఇస్తాము. కుకింగ్ పదార్థాల మీద మీకు వంట చేయడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఒక క్యాంటీన్ పెట్టాలనుకుంటున్నాం, మీకు కూడా ట్రైనింగ్ ఇస్తాము. మీరు అట్లా ఎవరైతే సంఘాలు ఇంట్రెస్ట్ ఉన్నారో మీ మహిళా సంఘానికి, మీ మండల సమాఖ్యకి, జిల్లా సమాఖ్య వాళ్ళకి తెలియచేయండి. డిఆర్డీఓ గారు ఈ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.